హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి. ఈరోజు మీ అందరికి ఒక మాట చెప్దాం అనుకుంటున్నానండి. అదేంటంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను, వింటారా మరి? ఒక రోజు అంటండి, ఒక బావిలోని ఒక కుక్క పడిపోయి చనిపోయిందంట. ఆ కుక్క పడిపోయి చనిపోతే ఆ నీళ్ళంతా చాలా కంపు కొడుతున్నాయంటండి. నీళ్లు కంపు కొడుతూ త్రాగడానికి కూడా పనికి రాకుండా పోయాయి. ఊరి పెద్దలందరూ ఏం చేయాలా అని చాలా చాలా ఆలోచించి ఆ ఊరిలో ఒక స్వామీజీ ఉంటారు కదా, ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఏదైనా సలహా ఇస్తారేమో ఆ స్వామీజీ అనేసి వాళ్ళందరూ వెళ్ళారనమాట స్వామీజీ దగ్గరికి. అప్పుడు ఆ స్వామీజీ ఇలా చెప్పారంట వాళ్ళతోటి. ఇలా కుక్క బావిలో పడిపోయి చనిపోయిందని వాళ్ళు చెప్తే స్వామీజీ అన్నారంట, మీరు ఆ బావిలోంచి ఒక 100 బిందెలు నీళ్ళు తీసి పారబోసేయండి. అప్పుడు బావి కదా, కొత్త నీరు ఊరుతుంది, అలా పారబోసేస్తాయి అనేసి చెప్తే వెంటనే ఆ గ్రామస్తులందరూ వెళ్ళి ఆ బావిలోంచి ఒక 100 బిందెలు నీళ్ళు తోడి బయట పారపోసేసారంటండి. కానీ ప్రయోజనం అయితే లేదండి. ఎందుకంటే మళ్ళీ ఆ నీళ్ళు అలాగే కంపు కొడుతున్నాయంట. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఒక 100 బిందెల నీళ్ళు తీసి పారపోసేసారట. అప్పుడు అలా పోసేసినా సరే ఇంకా కంపు కొడుతున్నాయంట. అప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలా అని చాలా ఆలోచించి వాడికి ఏం పాలుపోలేదన్నమాట. ఇలా నీళ్ళు వాసన వస్తే ప్రతి ఒక్కరు ఆ నీటి మీదే కదండి ఆధారపడి ఉన్నాము. ఎలా ఇప్పుడు ఏం చేయాలి అని అర్థం కావడం లేదంట. అప్పుడు అందరూ కలిసి మళ్ళీ ఒక నిర్ణయం తీసుకొని స్వామీజీ గారి దగ్గరికి బయలుదేరారండి. బయలుదేరిన తర్వాత స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన వెంటనే స్వామీజీ అన్నారంట, ఏమి మీరు మళ్ళీ వచ్చారు నా దగ్గరికి అని అడిగితే, లేదు స్వామీజీ, మీరు చెప్పారు కదా 100 బిందెలు నీళ్ళు పారపోసేయండి, మళ్ళీ కొత్త నీరు ఊరుతుంది కదా అని చెప్పారనేసి మేము 100 బిందెల నీళ్ళు ఆ బావిలోంచి తీసి పారబోసేసాము. అయినా వాసన వస్తుంది అనేసి మరొక 100 బిందెల నీళ్ళు మళ్ళీ పారబోసేసాము. కానీ ఏమీ ప్రయోజనం లేదు, ఆ నీరు చాలా కంపు కొడుతుంది, ఎవ్వరూ తాగడానికి వాడుకోవడానికి పనికి రాకుండా పోతుందా బావి అని అందరం బాధపడుతున్నాము అనేసి స్వామీజీ దగ్గరికి వెళ్ళి వీళ్ళ బాధ అంతా విన్నవించుకున్నారండి. అప్పుడు స్వామీజీ మరొక 100 బిందెలు నీళ్ళు పారబోసేయండి అని చెప్తే వెళ్ళి మరో 100 బిందెలు నీళ్ళు పారబోసేసారంట. కానీ ఇంకా వాసన వస్తుంది. అప్పుడు ఏం చేశారంటే స్వామీజీ దగ్గరికి వెళ్ళి అడిగారనమాట, స్వామీజీ ఇలా 300 బిందెల నీళ్ళు మేము పారపోసేసాము, కానీ ఆ నీరు కంపు కొడుతుంది, ఏమీ ప్రయోజనం లేదు అని చెప్తే స్వామీజీ ఇలా అన్నారంట, నీళ్లు తోడే ముందు చచ్చిపోయిన ఆ కుక్క శవాన్ని బావిలోంచి తీసేశారా అని అడిగారంట. అప్పుడు ఆ ఊరు ప్రజలందరూ, అయ్యో స్వామి, లేదు, మీరు 100 బిందెలు నీళ్ళు మాత్రమే తోడి పోసేయమన్నారు కదా అని అన్నారంట ఈ గ్రామస్తులందరూ. ఆలోచిస్తే మనం కూడా మన సమస్యలను ఇలాగే పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తాం, కానీ అసలు ఆ సమస్య ఎందువల్ల వచ్చిందన్న మూల కారణం మనం ఎప్పుడూ ఆలోచించమండి. అందుకోసమే మనం ఎప్పుడైనా సరే ఏదైనా సమస్య వచ్చిందంటే దానికి ప్రధాన కారణం ఏంటి అన్నది మనం తెలుసుకోవాలండి. దాన్ని మనం పరిష్కరించాలని ప్రయత్నించాలి. అందుకోసమనేసి చాలామంది ఏం చేస్తారంటే సమస్య వచ్చింది అనేసి దానికోసం ఆలోచించకుండా ఏదో చేసేయాలని చేసేస్తారు తప్ప ప్రధాన కారణం ఏంటి అని తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. మనం
మన శ్రేయోభిలాషులు సలహాలు తీసుకోవటమే కానీ మన మేధస్సును ఉపయోగించం. దానివల్ల ఏంటంటే మనం మన మన బ్రెయిన్ని యూజ్ చేసి మనం ఆ సమస్యని పరిష్కరించుకున్నామనుకోండి, ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది తప్ప మనం ఏంటంటే ఏదో చేసేయాలని ఎప్పుడూ చేయకూడదు. ఇతరుల సలహాలు అనుసరిస్తాం. అలా అనుసరించకుండా మన ప్రయత్నం మనం చెయ్యాలన్నమాట. అందుకే అంటారండి, ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో తెలుస్తుంది కానీ గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఇది జీవితం, ఇదే నిజం. తప్పకుండా మీ అందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఎలా అనిపించిందండి చిన్న స్టోరీ? మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈరోజైతే నేను కొబ్బరన్నం చేస్తున్నానండి, కొబ్బరి పాలతోటి. ఆ తర్వాత ఏంటంటే లంచ్లోకి ప్రిపరేషన్ అనమాట. కొబ్బరన్నం ఏముందండి, సింపుల్ ప్రాసెస్. కొబ్బరి నుంచి పాలు తీసి చాలా టేస్టీగా ఉంటుందండి. ఏం లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత హోల్ గరం మసాలా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేయించుకుంటాం ఆయిల్ వేసుకొని. ఆయిల్ గీ వేసుకొని వేయించుకొని ఆ తర్వాత రైస్ కూడా ముందుగా కడిగి పెట్టుకుంటాం. తర్వాత కొబ్బరి పాలు కూడా తీసేస్తాం. 1:2 రేషియోలోని మసాలా వేగిన తర్వాత ఈ రైస్ వేసుకొని ఆ పాలు కూడా వేసేసుకుంటామండి. దానికి కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చేసేసాను అనమాట కొబ్బరన్నం. దాంతోపాటు మష్రూమ్ కర్రీ కూడా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మష్రూమ్ మసాలా కర్రీ విత్ టమాటో చాలా బాగుంటుంది. ముందుగా మసాలా రెడీ చేస్తున్నాను అనమాట. ఆనియన్, తర్వాత టమాటో, హోల్ గరం మసాలా పేస్ట్ చేసేస్తున్నాను. పేస్ట్ చేసుకొని ఆ తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకొని ఉంచుకున్న మష్రూమ్ కట్ చేసుకోవాలి. మసాలా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మసాలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, టమాటో పీసెస్ కూడా వేసుకోండి. అంటే మష్రూమ్ టమాటో కాబట్టి టమాటో పీసెస్ నార్మల్గా పెద్ద అంటే చిన్న స్లైసెస్ కాదు, నార్మల్గా మీడియం సైజెస్లో కట్ చేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకోవాలండి. అది మసాలా దగ్గరగా అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ కూడా వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మరి వాటర్ వేయక్కర్లేదు, మష్రూమ్లోనే చాలా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మీకు ఎలా అనిపించిందండి ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ? ఇది రియల్ ఫ్యాక్ట్ అండి, మన లైఫ్లో జరుగుతున్నవే అన్నమాట. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో సఫర్ అవుతూనే ఉంటామండి. సమస్య లేని మనుషులు లేరు కాబట్టి ఆ సమస్యని రాగానే దానికోసం ఆలోచించకుండా ఆ సమస్యని మెయిన్ ఎందువల్ల వచ్చింది అని ఆలోచించి దాన్ని ప్రధాన కారణం మనం తెలుసుకొని పరిష్కరించుకుంటే ఈజీగా దాన్ని మనం ఫేస్ చేయగలమండి. ఎందుకంటే ప్రజెంట్ డేస్ ప్రతి ఒక్కరు ఏదో ఒక ఇష్యూ తోటి సఫర్ అవుతూనే ఉన్నారండి. సో దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నమే చెయ్యాలి మనం, తప్పగాని మన ఎదురెళ్ళి మనం దాన్ని పోరాడాలి. అంతేగాని సమస్య వచ్చిందని మనం పారిపోకూడదండి. పారిపోతే మనల్ని ఇంకా వెంటాడుతుంది ఆ సమస్య. సో దానికి ఎదురెళ్ళి మనం దానితో పోరాడితే ఖచ్చితంగా మనకి సక్సెస్ అన్నది ఉంటుందండి. మనం ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదండి. కష్టే ఫలి అంటారు కదా, మన కష్టానికి తగ్గ ఫలితం ఎప్పటికైనా ఉంటుందండి. 1-2 రోజులు ఆలస్యమైన ఫలితం మాత్రం తప్పకుండా మన ముందు ఉంటుందండి. ఆ ఫలితం వచ్చిన రోజు చాలా సంతోషం మనకు వస్తుందండి. తప్పకుండా మీ అందరూ ఫాలో అవ్వండి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా రెండింటినీ ఈక్వల్గా ఫేస్ చేసేవాళ్ళే లైఫ్లో సక్సెస్ అవుతారని నా ఫీలింగ్, నా ఒపీనియన్. సో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంట్లో లంచ్కి మట్టి కుండలో కొబ్బరన్నం అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఎలా అనిపించిందండి? కొబ్బరన్నం విత్ మష్రూమ్ కర్రీ యమ్మీగా ఉంటుందండి. కొబ్బరి అనేది బాడీకి చాలా చాలా మంచిది, హెయిర్ గ్రోత్కి. తర్వాత మనకి లేడీస్ ఉంటారు కదండి, వాళ్ళకి మంత్లీ వచ్చే మెన్స్ట్రువల్ సైకిల్లో వచ్చే క్రాంప్స్ కూడా తగ్గుతాయండి. ఏవైనా క్రాంప్స్, కొంతమందికి పెయిన్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ తగ్గుతాయి అన్నమాట.
చాలా బాగుంటుంది. కొబ్బరి అన్నది వీక్లీ ట్వైస్ తీసుకుంటే చాలా మంచిది. ఏదో రూపంలో పచ్చడో లేకపోతే కర్రీయో ఏదో ఒక రూపంలో కొబ్బరి అనేది మస్ట్ అండ్ షుడ్గా తీసుకోండి. ఈ కొబ్బరి అంటే పాలు తీస్తామనుకోండి బాగుంటుంది, నోటికి తగలకుండా టేస్టీగా ఉంటుంది. మష్రూమ్ కర్రీ చూసారా, అసలు నేను వాటర్ వేయలేదు. వాటర్ వేయకపోయినా సరే ఎంత వాటర్ వచ్చిందో. మష్రూమ్ కూడా చాలా మంచిదండి. ఈ రెండు కాంబినేషన్స్ అయితే డెడ్లీ కాంబినేషన్ అండి, సూపర్ ఉంటుంది. కొబ్బరి అన్నం విత్ మష్రూమ్ కర్రీ. ఈరోజైతే మా లంచ్ సెట్ ఇలా. ఆ తర్వాత మీ అందరూ ఏం చేసుకున్నారండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.